జగన్ పై ఏపీ మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రెస్ మీట్లలో ఓకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం, అరాచకం, దోపిడీ, నిరుద్యోగులకు చేసిన గొడ్డలి వేటు బయటకు వస్తాయనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని పార్థసారథి నిలదీశారు. కనీసం తాను చేసిన మేలేమిటో చెప్పుకోలేని స్థితిలో జగన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. నువ్వు ఎందుకు శాసనసభకు వచ్చి నువ్వేదైతే ప్రెస్ మీట్ లో ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అంటే నువ్వు చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిన విధ్వంసం, నువ్వు చేసిన అరాచక కార్యక్రమాలు, నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి చేసిన గొడ్డలి వేటు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయని చెప్పేసి పిరిగితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మనసులో ఉండాలి తప్పితే ప్రజల పట్ల ఆప్యాయత కానీ, ప్రజల పట్ల సానుభూతి కానీ కేవలం పత్రికా ప్రకటనల ద్వారా సానుభూతి ప్రకటిస్తే సమస్యల పరిష్కారం కావు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తాను.